బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల అంశం ఢిల్లీకి చేరింది. తమకు 42% రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీల పోరుగర్జన మహాధరణ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లు పార్లమెంట్లోనూ ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గొజ్జు కృష్ణ, పలువురు బీసీ నాయకులు కార్యకర్తలు హస్తేనంలోనే ఉన్నారు. ఈ మహాధర్నాకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. ధర్నా తర్వాత రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. మహాధర్నాకు 26 రాజకీయ పార్టీల నేతలు ఆహ్వానించారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం కూడా ఆమోదించాలంటూ జంతర్ మంతర్లో ధర్నా చేసేందుకు అయితే కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు అలాగే సిపిఐకి చెందిన ఇండియన్ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన మొత్తం కూడా అక్కడ హస్తనంలోనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం ఢిల్లీకి చేరిన పరిస్థితి. తమకు 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీల పోరు గర్జన మహాధర్నా చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ రోజు జంతర్ మంతర్లో జరిగే బీసీ సంబంధించి ధర్నాకు సంబంధించి బీసీ పోరు గర్జన పేరుతో ధర్నా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్, అలాగే ఆది శ్రీనివాస్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, పలువురు ఇతర పార్టీల నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమం జరగబోతుంది. ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీలకు సంబంధించిన ఎన్సీపీ ఎంపీ సుప్రియస్ దులే, మరోవైపు డిఎంకే ఎంపీ కనిమొళి కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు బీసీ సంఘాల నేతలు దాదాపు బీసీలకు సంబంధించిన సంఘాల నేతలు దాదాపు 2000 మంది కూడా హాజరవుతారని కూడా కాంగ్రెస్ ఎంపీ మల్లురవి, ఇతర నేతలందరూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇది ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసేలాగా నిర్ణయాలు తీసుకుని 9th షెడ్యూల్లో చేర్చాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించబోతున్నారు. దీని ద్వారా దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇటు పార్లమెంట్ లో పెట్టడం ద్వారా బీసీలకు 42% గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రిజర్వేషన్లు అమలుపరచాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే 9th షెడ్యూల్ చేర్చడం ద్వారా మళ్ళా ఒకసారి రాజ్యాంగంలో చేర్చిన తర్వాత 9th షెడ్యూల్లో మళ్ళా ఏవి కూడా కోర్టు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా దీని ద్వారా బీసీలకు సముచిత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధర్నా వేదికగా అంటే జంతర్ మంతర్ వేదికగా ధర్నా నిర్వహించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని మళ్ళా 9th షెడ్యూల్లో చేర్చాలి అనే ప్రధాన డిమాండ్ తో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రసూన.